బీఆర్ఎస్ బీజేపీ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా ధర్మపురి దొంతాపూర్లో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్గటూరు లింక్ 2 పేరుతో రైతుల భూముల్ని లాక్కున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అడ్లూరి. ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున గడ్డం వంశీకృష్ణను ఎందుకు గెలిపియమంటే చెప్తుందమ్మా అంటే, అధికారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది 4 సంవత్సరాలు 8 నెలలు ఉంటుంది. కేంద్రంలో ఏదైతే సోనియమ్మ తల్లి దేశం కోసం ప్రాణాలు, వాళ్ళకి సోనియమ్మ తల్లి భర్త రాజీవ్ గాంధీ చనిపోయాడు, ఇందిరమ్మ దేశం కోసం ప్రాణాలు కోల్పోయింది. ఆ కుటుంబం వచ్చిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తే ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీ గెలిపిస్తే అన్నకు తమ్ముళ్ళగా నా పక్కన ఉంటాడమ్మా. మేమిద్దరం కలిసి మన ధర్మపురం మున్సిపాలిటీకి సంబంధించిన 15 వార్డులలో ఉన్నటువంటి ప్రతి వాడకు వస్తామా, ప్రతి ఇంటికి వస్తా, ప్రతి గడపకు వస్తా, మీ కష్టాలు తెలుసుకుంటా, మీ ఇబ్బందులు తెలుసుకుంటా. లక్ష్మణ్ కుమార్ మా ఎమ్మెల్యే కాదు, మా కుటుంబ సభ్యుడు అనే విధంగా మెదులుతా ఒక అవకాశం ఇచ్చి, ఆ అవకాశాన్ని బట్టి నేను ఏ విధంగా ఉంటానన్న విషయాన్ని తెలిస్తే తప్ప అవకాశం ఇవ్వకుండా ఎదుటి పార్టీ వాళ్ళకి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిళ్ళు. 2 పార్టీలు, అటు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది, అటు టీఆర్ఎస్ కొప్పులీశ్వర్ 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది. అమ్మా 3 నెలలకే పరీక్ష పెట్టకున్నామా, దయచేసి చేతి గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించాలని కోరుకుంటూ మన పిల్లలందరికీ ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి మన పిల్లలకు? పచ్చి అబద్ధాలు ఆడుకుంటా రాజ్యం వెళ్ళి కేసీఆర్ ఉంటే, పచ్చి మోసాలు చేసుకున్నటువంటి ఈ కొప్పులీశ్వరు మన నీళ్లు మన కింద మన గోదావరి నీళ్లు మొత్తము ఏదైతే వెల్గటూరు కంచెలి సిద్దిపేట సిరిసిల్ల దొర నీళ్లు పట్టుకపోతా అంటే మాట్లాడాడు. డబ్బా నుంచి నీళ్ళు వచ్చి మన నీళ్ళు డబ్బా మీద ఆధారపడి నీళ్లు తాగే పరిస్థితి దృష్టికి తీసుకు